హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో టెట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, టెట్లో పేపర్ 1కు ఎవరు ఎలిజిబుల్ అవుతారు, పేపర్ 2కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా టెట్ అనేది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. సెంట్రల్ లెవెల్ టెట్కు ఏ వాల్యూ ఉంటుంది, స్టేట్ లెవెల్ టెట్కు ఏ వాల్యూ ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఏది రాస్తే బెటర్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఉద్యోగానికి సంబంధించి కానీ, ఉపాధికి సంబంధించి కానీ, జాబ్స్కు సంబంధించిన విషయాలను నేను ముందుకు తీసుకొస్తాను. అవి మీకు నోటిఫికేషన్ రూపకంగా అందాలంటే పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు టెట్ అనేది మీకు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది అని, పేపర్ 1 ప్రైమరీ లెవెల్ అని, పేపర్ 2 సెకండరీ లెవెల్ అని, ఇవన్నీ తెలుసు మీకు. టెట్కు సంబంధించిన అన్నీ తెలుసు, ఇంతకుముందు వీడియోలో మీరు తెలుసుకున్నారు. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. టెట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇందులో మెయిన్గా స్టేట్ టెట్ అంటే ఏంటి, సెంట్రల్ టెట్ అంటే ఏంటి అంటే చూసినట్లయితే, ఈ స్టేట్ టెట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఉపాధ్యాయుల నియామకానికి వాళ్ళ అర్హత సాధించేలా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి టెట్ స్టేట్ టెట్. ఈ స్టేట్ టెట్ అనేది మనం స్పెషల్గా మాట్లాడుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు 4 సార్లు నిర్వహించారు. రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో టెట్ పెట్టకుండానే టీఆర్టీ అని టెట్ కమ్ డిఎస్సి 2 కలిపి పెట్టారు. తెలంగాణలో టెట్ పెట్టిన తర్వాత టీఆర్టీ నిర్వహించారు. సరే, ఇది స్టేట్ టెట్. మరి స్టేట్ టెట్కు రాస్తే ఉండేటువంటి లాభాలు ఏంటి అని అంటే, స్టేట్ టెట్ రాయడం వల్ల రాష్ట్రం పరిధిలో ఏ రాష్ట్రంలో అయితే టెట్ క్వాలిఫై అవుతామో ఆ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఉపాధ్యాయుల పోస్టులకు మాత్రమే మనం అర్హత సాధించినట్లు. తెలంగాణ రాష్ట్రంలో టెట్ క్వాలిఫై అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మోడల్ స్కూల్స్ కానీ, ప్రైమరీ టీచర్స్ కానీ, సెకండరీ టీచర్స్ కానీ, అండ్ గురుకుల విద్యాలయాలకు కానీ, అక్కడ ఉండేటువంటి మోడల్ స్కూళ్ళకు కానీ ఆ ఉపాధ్యాయులకు మాత్రమే మీరు అర్హత సాధించినట్లు. ఆ నియామకాలలో మీకు జాబ్స్ పడితే మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. అదే కేంద్రీయ విద్యాలయ జాబులు కానీ, సైనిక్ స్కూల్ కానీ, నవోదయ విద్యాలయాలలో జాబులకు కానీ మీరు అప్లై చేసుకోవాలి అని అంటే ఆ పోస్టులకు ఈ టెట్ అనేది రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి స్టేట్ టెట్ అనేది సెంట్రల్లో జాబులకు వర్తించదు. అదే స్టేట్ టు సెంట్రల్ టెట్కు వెళ్దాం, టెట్. ఈ సెంట్రల్ టెట్కు వెళ్తే ఈ సెంట్రల్ టెట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు. టెట్ జూలై 7th రోజు అని తెలియజేశారు. ఈ సెంట్రల్ టెట్ కనుక క్వాలిఫై అయి ఉంటే మనం ఈ సెంట్రల్లో ఉండేటువంటి కేవీఎస్ కేంద్రీయ విద్యా సంస్థలలో కానీ, నవోదయ విద్యా సంస్థలలో కానీ, సైనిక్ స్కూళ్ళలో కానీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి ఏ ఉపాధ్యాయ వృత్తిలోనైనా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ ఉపాధ్యాయ పోస్టును మనం అర్హులం అవుతాం టెట్ క్వాలిఫై అయితే. దాంతోపాటు రాష్ట్రంలో నిర్వహించే అటువంటి ఉపాధ్యాయ పోస్టులకు కూడా మనం అర్హులం అవుతాం. అంటే చూడండి, టెట్ రాస్తే సెంట్రల్ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు, స్టేట్లో ఉండేటువంటి జాబ్లకు అప్లై చేసుకోవచ్చు. అదే మన స్టేట్లో టెట్ రాసామనుకోండి, కేవలం స్టేట్కు మాత్రమే పరిమితం, అదే స్టేట్కు పరిమితం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగే, అక్కడ తెలుగే. ఇక్కడైనా గదే తెలుగు పుస్తకాలు చెప్తాం, అక్కడైనా గదే తెలుగు పుస్తకాలు చదువుతాం కదా. తెలంగాణలో ఉండే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి అక్కడ డిఎస్సి రాసి ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్దాము అని అంటే అవకాశం కల్పించరు. మొన్న జరిగినటువంటి టీఆర్టీలో అసలు అప్లికేషనే తీసుకోలేదు. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి టెట్టే క్వాలిఫై కావాలి. అదే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ తెలంగాణలో రాయాలి అని అంటే ఖచ్చితంగా తెలంగాణ టెట్ క్వాలిఫై అయి ఉండాలి. అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కర్ణాటకకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా ఆ తమిళనాడు టెట్, ఆ కర్ణాటక టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. అదే సెంట్రల్ టెట్ ఒక్కటి క్వాలిఫై అయి ఉన్నాం అనుకోండి, దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలలో ఎక్కడ ఉపాధ్యాయ పోస్టు పడ్డా కూడా మీరు అర్హులవుతారు. సెంట్రల్ టెట్కు అంత వాల్యూ ఉంటుంది. కాబట్టే సెంట్రల్ టెట్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. మొన్న వచ్చినటువంటి నోటిఫికేషను ఆగస్టులో జరిగింది. ఆగస్టులో అప్లికేషన్ స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ రాసిరు, అయిపోయింది. అది అయిపోయి
దానికి సంబంధించిన మెమోలు ఇష్యూ కాకముందే మనకు జూలై 7th రోజు నెక్స్ట్ టెట్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సెంట్రల్ టెట్ వల్ల చాలా లాభాలు ఉంటాయి, స్టేట్ టెట్ వల్ల కొద్దిగానే లాభాలు ఉంటాయి. కాకపోతే దీనిలో స్టేట్ టెట్లో మనకు బాగా అనుకూలించే విషయం ఏంటంటే 60 మార్కులకు ఎస్సీ ఎస్టీలు, 75 మార్కులకు బీసీలు, అదేవిధంగా 90 మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. అదే సెంట్రల్ టెట్కి వెళ్తే ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు. ఏ క్యాండిడేట్ అయినా ఖచ్చితంగా 90 మార్కులు రావాల్సిందే. ప్రతి క్యాండిడేట్కి 60% మార్కులు, 90 మార్కులు రావాల్సిందే. కాబట్టి అది కొంచెం టఫ్గా ఉంటుందని భయపడతారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు కానీ బీసీ క్యాండిడేట్లు కానీ సెంట్రల్ టెట్ రాయడానికి భయపడతారు. ఎందుకు అనంటే అది ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ స్టేట్ టెట్లో రాస్తే మన తెలుగులో రాయొచ్చు, మనకు 60 మార్కులు లేదా 75 మార్కులు అయితే క్వాలిఫై అవుతాం. అదైతే ఖచ్చితంగా 90 మార్కులు రావాలి అని చెప్పేసి ఈ విధంగా అపోహలు పడతారు. కానీ సెంట్రల్ టెటే చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, సిలబస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ వీడియో తర్వాత పేపర్ 1కు సంబంధించిన సిలబస్, పేపర్ 2కు సంబంధించిన సిలబస్, మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ సీటెట్కి సంబంధించి నేను వీడియో చేస్తాను. అది క్వాలిఫై కండి. నేను టెట్ గురించే ఇన్ని వీడియోలు ఎందుకు పెడుతున్నాను అనంటే ఇప్పుడు గురుకుల నియామకాలు జరగబోతూ ఉన్నాయి. 119 గురుకులాలు శాంక్షన్ అయ్యాయి తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు జూన్ నుండి లేదా జూలై నుండి ఖచ్చితంగా తరగతులు స్టార్ట్ కావాలి. అందులో జూలై నుంచి స్టార్ట్ కావాలి అనంటే ఇప్పుడు మనకు టెట్ పెట్టి ఈ రిక్రూట్మెంట్ జరుపుతారు. అందులో టీజీటీ పోస్టులు ఉన్నాయి, 1000 మంది ఉపాధ్యాయులు వస్తారు, 1000 మంది టీజీటీ పోస్టులు ఉంటాయి. ఈ టీజీటీ పోస్టులకు ఖచ్చితంగా టెట్ ఉండాలి. ఇంతకుముందు జరిగినటువంటి టెట్ 2011లో జరిగినటువంటి టెట్ క్వాలిఫై అయిన 1,00,000 మంది అర్హత కోల్పోయారు. ఏ విధంగా అంటే 7 సంవత్సరాలే ఉంటుంది దాని వ్యాలిడిటీ, వాళ్ళు అర్హత కోల్పోయారు. 2012లో జనవరిలో జరిగిన అభ్యర్థులు కూడా 50,000 మంది అర్హత కోల్పోయారు. దాని తర్వాత 2012 జూన్లో జరిగినటువంటి టెట్ కూడా ఉంది, జూన్ 8 తారీఖు నాడు జరిగిన టెట్. ఇప్పుడు నెక్స్ట్ జూన్ 8 లోపు ఈ టీఆర్టీ ఎగ్జామ్ పెడితేనే, ఈ గురుకుల ఎగ్జామ్స్ పెడితేనే వాళ్ళు అర్హులు అవుతారు. ఈ జూన్ తర్వాత ఎగ్జామ్ పెడితే 2012 జూన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా లాస్ అయిపోతారు. దీనివల్ల 1,50,000 మంది నిరుద్యోగులు, టెట్ క్వాలిఫై అయిన నిరుద్యోగులు లాస్ అయిపోతున్నారు. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. జూలై 7వ తారీఖు రోజు సీటెట్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా వచ్చేది ఉంది. ctet.nic.in అఫీషియల్ వెబ్సైట్లో మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను ఇంతకుముందు చెప్పిన. జూలై 7th రోజు మనకు సీటెట్ నిర్వహిస్తున్నారు. సీటెట్ రాయండి. ఈ సీటెట్లో పేపర్ 1కు బీఎడ్ అభ్యర్థులు అర్హులే. మన రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఇస్తుందో ఇవ్వదో తెలియదు, కానీ పేపర్ 1 టెట్ రాయాలి అంటే డిఎడ్ వాళ్ళకు మాత్రమే అర్హత మన రాష్ట్రంలో. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం సీటెట్ పేపర్ 1కు బీఎడ్ అభ్యర్థులను కూడా ఆహ్వానించింది. బీఎడ్ చేసిన ప్రతి ఒక్కరూ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు రాసుకోండి. పేపర్ 1 అంటే ఎస్జిటి, సెకండరీ గ్రేడ్ టీచర్గా స్థిరపడడానికి. పేపర్ 2 అనేది స్కూల్ అసిస్టెంట్గా స్థిరపడడానికి. ప్రైమరీ లెవెల్ ఏమో 1 నుంచి 5 పేపర్ 1, సెకండరీ లెవెల్ ఏమో 6 నుంచి 8వ తరగతులకు బోధించే వాళ్ళు పేపర్ 2. ఈ పేపర్ 1 పేపర్ 2కు బీఎడ్ అభ్యర్థులు అందరూ అర్హత సాధించవచ్చు, మీరు రాయొచ్చు. కాబట్టి మీరు అందరూ దానిపైన సీటెట్ పైన దృష్టి పెట్టండి. అర్థమైంది అని అనుకుంటున్నా ఏది బెటర్ అనేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ అనేది ఆ రాష్ట్రం వరకే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి టెట్ సెంట్రల్లో ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు పడ్డా కూడా మీరు రాసుకోవచ్చు. సేమ్ వెయిటేజ్ ఉంటుంది. మన స్టేట్ టెట్లో 20% వెయిటేజ్ ఇస్తున్నారు కదా ఇప్పుడు మనకు. మీరు స్టేట్ టెట్ కాకుండా సెంట్రల్ టెట్లో కూడా ఎన్ని మార్కులు సాధించారో అందులో నుంచి 20% వెయిటేజ్ మీకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేంద్ర ప్రభుత్వ టెట్కు కూడా మనకు 20% వెయిటేజ్ ఇస్తారు. దానికి దీనికి సేమ్. క్వాలిఫై కావడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. సో సెంట్రల్ టెట్ పైన మీరు దృష్టి పెట్టండి. ఒకవేళ ఇప్పుడు గురుకులాలు నియామకాలు చేపట్టినా కూడా దానికి ముందు ఒకటేసారి టెట్ పెడతాడు, 2 సార్లు పెట్టే అవకాశం అయితే లేదు. ఒక్కసారి పెట్టిండి అనుకోరి మనకు టెన్షన్, ఇటు టెట్ క్వాలిఫై కావాలి, అటు జాబ్ సంపాదించాలి, 2 ఎగ్జామ్స్ రాయాలి. ఒకవేళ టెట్ క్వాలిఫై కాలేదనుకో అంతే. అదే ఈ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలే. ఇప్పుడు టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెడీ ఉన్నది. ఇప్పుడు మనం టెట్కు సంబంధించిన మ్యాటర్లను తెలుసుకొని ఈ సెంట్రల్ టెట్ ఇప్పుడు క్వాలిఫై అయ్యి ఉంటే గురుకుల నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మనకు ఫ్రీగా ఉంటాం మనం. నేనైతే టెట్ క్వాలిఫై అయినా అని చెప్పేసి ఫ్రీగా ఉండొచ్చు, మంచిగా మనోధైర్యం అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు సెంట్రల్ టెట్ పైన దృష్టి పెట్టండి, మీరు ఈజీగా ఉపాధ్యాయ వృత్తిలోకి రావచ్చు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చాలామంది నా మిత్రులు, నేను జాబ్ సంపాదించిన కానీ నా మిత్రులు టెట్ లేక జాబులు సంపాదించక నెక్స్ట్ మొన్నటి టీఆర్టీ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. 2012లో జరిగినటువంటి నియామకం మళ్ళీ మొన్న 2017లో జరిగింది. ఇంకా అవి ధ్రువపత్రాలు ఇంకా
సాగుతూనే ఉన్నాయి. సో అంత వేస్ట్ చేయకుండా సీటెట్ కోసం మీరు ప్రిపేర్ కండి, సీటెట్ రాయండి, దానికి సంబంధించిన బుక్స్ దొరుకుతాయి మార్కెట్లో, కొనుక్కోండి. సీటెట్ క్వాలిఫై అయితే పేపర్ 1 పేపర్ 2 రెండిట్లలో క్వాలిఫై అయితే మీకు బెటర్ ఆప్షన్ అనేది నా ఉద్దేశం. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోల కోసం మన ఎగురన్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సదా విద్యాసేవలో ఎగురన్ టీవీ.